శ్రీకాకుళం మేత్రాసనం సేవ స్టూడియో వార్తావాహినికి స్వాగతం సుస్వాగతం. నేను మీ అల్ఫోన్స్. పేదల పక్షపాతి బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు పోప్ లియో గారు విడుదల చేసినటువంటి దెలిక్సితే అనే పత్రికను ఆధారంగా ప్రతి పేదవాడికి ప్రేమ అందాలి అనేటటువంటి నినాదంతో ప్రతి ఆదివారం ప్రేమతో పేదల చింతకు అనే కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రతి ఆదివారం మధ్యాహ్నం బిషప్స్ హౌస్ ప్రాంగణం నందు అన్నదానము, వస్త్రదానము, ప్రత్యేక సందర్భాలలో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ పేదలకు తన యొక్క హృదయ ప్రేమను వ్యక్తపరుస్తున్నారు బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు. ఈ కార్యక్రమం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని ఆయన మాటల్లో ఆయన తెలియజేశారు. మరి సంక్రాంతి పండుగ సందర్భంగా 200 మందికి బట్టలు, చీరలు మరియు అన్నదానాన్ని ఆయన సొంత చేతుల మీదుగా వడ్డిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ దేవుని యొక్క సువార్తను ప్రకటించారు. మరి ఈ కార్యక్రమాన్ని సేవ స్టూడియో నిర్వహిస్తూ ఉండడం గమనార్హం. ఆకలితో నువ్వు పస్తుంటే నీడొక్కలు ఎండిపోయేరా, చెట్టు చెట్టుకే చెబుతున్నా నీ కడుపు నింపమని నా కొడుకా. నిద్దురలేక నువ్వుంటే నీ కన్నులు ఎర్రగా మారేరా, నీలి మబ్బుతో చెబుతున్నా నీ జోల పాడమని నా కొడుకా. మనిషికి మనిషే దూరమురా, ఇది మాయాలోకపు ధర్మమురా, బడిలో చెప్పని పాఠం ఇది నా బతికే నేర్చుకో నా కొడుకా. జనవరి 4వ తారీఖున ముగ్గురు రాజుల పండుగ సందర్భంగా శ్రీకాకుళం మేత్రాసన పాలకొండ కో కెథడ్రల్ విచారణలో దివ్య పూజా బలిని సమర్పించారు బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు. వీరితో పాటుగా మోన్సిన్యోర్ దూసి దేవరాజ్, విచారణకర్తలు ఫాదర్ సుందర్రాజ్ మరియు వేలాదిగా విశ్వాసులు, అమ్మగారులు పాలు పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ ముగ్గురు రాజులు మనకు దేవుణ్ణి వెతకాలని, దేవుణ్ణి విశ్వసించాలని, దేవునికి సమర్పించుకోవాలని వ్యక్తపరుస్తున్నారని బిషప్ గారు తన సందేశంలో తెలియజేశారు. వందలాదిగా విశ్వాసులు పాల్గొన్న ఈ కార్యక్రమం భక్తి పారవస్యాలతో ముందుకు సాగింది. ఈ కార్యక్రమం అనంతరం విచారణకర్తలు ఫాదర్ సుందర్రాజ్ గారు విచ్చేసినటువంటి బిషప్ గారికి, విశ్వాసులకు, దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ పండుగ మహోత్సవం కన్నుల విందుగా ముగిసింది. వారు ఒక అన్వేషణ మొదలు పెట్టారు. అది ఒక సవాలుతోని కూడినటువంటి అన్వేషణ. అంత సులువైనటువంటి అన్వేషణ కాదు. కూడా ముగ్గురు జ్ఞానులు లాంటి వాళ్ళమే అని చెప్పుకోవాలి. వాళ్ళు ఎంతో దూరం నుండి వచ్చారు, అన్వేషించి దేవుని కనుక్కోవడానికి వచ్చారు. ఆ అన్వేషణ అనేది ఆ మందాసుకొని గొర్రెల్ని కాసుకున్నటువంటి వారికి కూడా దేవుడు సందేశాన్ని పంపించాడు. పవిత్ర జనవరి 8వ తారీఖున వీరఘట్టంలోని గోపాలపురం మౌంట్ ఫోర్ట్ బ్రదర్స్ వారి యొక్క పాఠశాల 25 వసంతాల జూబిలీని ఘనంగా కొనియాడారు. ఈ కార్యక్రమానికి మోన్సిన్యోర్ దోసి దేవరాజ్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని విద్య అందించడం అనేది గొప్ప వరం అని పేర్కొన్నారు. మౌంట్ ఫోర్ట్ సభకు చెందించినటువంటి ప్రొవిన్షియల్ మరియు ఇతర బ్రదర్ల బృందం హాజరు కాగా వేలాది మంది విద్యార్థుల మధ్య ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. విద్యార్థులు చేసినటువంటి ఉపన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నాటకాలు ఎంతో ఆకట్టుకున్నాయి. ప్రేమ విందుతో ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది. విద్యార్థులందరూ ఇది గొప్ప అనుభూతి అని తెలియజేశారు. From the very beginning of this starting of this school, as well as we have seen in the skit, collaborating with జనవరి 11వ తారీఖున శ్రీకాకుళం మేత్రాసనం నరసనపేట విచారణలో అంగరంగ వైభవంగా జరిగిన బాలయేసు మహోత్సవం. ఈ కార్యక్రమంలో బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు,
మరియు నల్గొండ పీఠాధిపతులు బిషప్ కరణం దమన్ కుమార్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పదుల సంఖ్యలో గురువులు, అమ్మగారులు హాజరవ్వగా కొత్త మిషన్ సెంటర్ ఎదుగుదల పట్ల బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు ఆనందాన్ని వ్యక్తపరిచారు. బిషప్ దమన్ కుమార్ గారు ప్రసంగిస్తూ చిన్నారి బాలయేసు యొక్క దీవెనలు మీ అందరిపై ఉండాలని కోరారు. ఫాదర్ థామస్ విచారణకర్తలు ఈ యొక్క కార్యక్రమం పట్ల ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఎంతో ఆహ్లాదకరంగా జరిగినటువంటి ఈ పండుగ వాతావరణంలో విశ్వాసులు భక్తి పారవస్యాలతో పాలు పంచుకున్నారు. ప్రేమ విందుతో ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది. ఏది ఏమైనా కూడా పిల్లల విశ్వాసులారా, వాళ్ళు బంగారం తీసుకొచ్చారు అంటే అందులో ఉన్నటువంటి భావం ప్రభు యొక్క రాజరికాన్ని గుర్తించారు. ఆ చిన్నారి బాలయేసు పరలోక రాజ్యానికి రాజు, రారాజు, మహారాజు అన్నటువంటి ఆ భావన కలిగి వాళ్ళు గుర్తించి అందరినీ మా పాపములకు గాను శివ మీద రక్తము చిందించిన యేసుదేవా. ఈరోజు కూడా తండ్రి గారు మనతో పాటు ఉండటానికి ఇక్కడికి వచ్చినందుకు, శ్రీకాకుళం వచ్చి ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని మన విచారణకు వచ్చి చక్కని దేవుని యొక్క వాక్యాన్ని మనకు వినిపించి జనవరి 12వ తారీఖున శ్రీకాకుళం మేత్రాసన సీతంపేట విచారణ గొయిది పుణ్యక్షేత్రం 125 వసంతాల జూబిలీ వేడుకలను అంగరంగ వైభవంగా కొనియాడింది. ఈ కార్యక్రమంలో బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు, బిషప్ పొలిమేర జయరావు గారు, బిషప్ కరణం దమన్ కుమార్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొనగా జేసు సభ, ఎంఎస్ఎఫ్ఎస్ ప్రొవిన్షియల్స్, నిర్మలా సిస్టర్స్ ప్రొవిన్షియల్ మరియు పదుల సంఖ్యలో గురువులు, వందల సంఖ్యలో అమ్మగారులు, వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విచారణకర్తలు ఫాదర్ విద్యాసాగర్ గారు ముందుకు నడిపించారు. నూతనంగా నిర్మించబడినటువంటి కట్టడాలతో, రంగులతో, హంగులతో ఈ పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ ఫాతిమా మాత దీవెనలు ఎల్లప్పుడూ ఈ యొక్క పుణ్యక్షేత్రం నుండి విశ్వాసులకు అందుతాయని, మీరు కనబరిచినటువంటి విశ్వాసం చాలా గొప్పది అని తెలియజేశారు. మరియు ఆ యొక్క విచారణలో పాతకాలం నుండి కూడా సేవలు అందిస్తున్నటువంటి వారిని ఆయన అభినందిస్తూ స్మరించుకున్నారు. ప్రేమ విందుతో ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది. ఇటువంటి అక్షరం చాలా ముఖ్యమైనది. యేసు ప్రభువు చెప్పినటువంటి అష్టభాగ్యాలు, అవునా? అష్టభాగ్యాలు ఈ రోజు నాడు మీ అందరి మీద కూడా కుమ్మరించబడబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి. అదే సందర్భంగా మనము క్రిస్మస్ పండుగ చేసుకున్నాము, జూబిలీ ముగింపు వేడుకలు చేసుకున్నాము, తిరుకుటుంబ పండుగ చేసుకున్నాము, తరువాత ఇంకేం పండుగ చేసుకున్నాము? నోటి మాటలతో చెప్పినంత తేలిక కాదు, చాలా జీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలను తెర ముందున మేము చేస్తూ జనవరి 10వ తారీఖున శ్రీకాకుళం మేత్రాసన సోషల్ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో పాతపట్నం విచారణలో పేదలకు ఫాదర్ జైపాల్ గారి ద్వారా వాటర్ ప్యూరిఫైయర్లను అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పదుల సంఖ్యలో కుటుంబాలు పాల్గొనగా పేద కుటుంబాలకు ఉచిత నీరు అనేటటువంటి అంశంతో ఈ యొక్క వాటర్ ప్యూరిఫైయర్లను అందచేయడం జరిగింది. ఈ అవకాశాన్ని కల్పించిన బిషప్ గారికి సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ జైపాల్ గారు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం విచారణకర్తలు ఫాదర్ జాన్ పీటర్ గారు పాలు పంచుకున్నారు. నా ప్రాణదీపమా ఓ దివ్య తేజమా, నీ ప్రియ పుత్రుడిని ప్రార్థించుమా, నీవు ప్రార్థించుమా.
రెండవ శనివారం సందర్భంగా శ్రీకాకుళం మేత్రాసనం పాలవలస విచారణలో ఘనంగా జరిగిన ఒకరోజు ఉపవాస ప్రార్థన కూటమి. ఈ కూటమిలో ముఖ్య వ్యక్తులుగా ఫాదర్ శేఖర్ గారు నిర్వహించగా, విచారణకర్తలు ఫాదర్ మహేంద్ర గారు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. వందలాదిగా విశ్వాసులు పాల్గొన్న ఈ భక్తియుత కార్యక్రమంలో వాక్య పరిచర్య, దివ్య సప్రసాద ఆరాధన, దివ్య బలి పూజ వంటి కార్యక్రమాలతో ముందుకు సాగింది. వచ్చినటువంటి భక్తులకు ప్రేమ విందు ఇవ్వడం జరిగింది. మరియు విచారణకర్తలు ఫాదర్ మహేంద్ర గారు మాట్లాడుతూ, ఈ పాలవలస పుణ్యక్షేత్రంలో ప్రతి రెండవ శనివారం ఉపవాస కూటమి ఉంటుంది అని, భక్తులందరూ వచ్చి పాలు పంచుకోవాలని ఆయన తెలియజేశారు. చాలా పెద్ద పదాలు, మళ్ళీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయను, మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయను. సింపుల్గా చెప్పలేదు, నువ్వు దేవుడు అని చెప్పలేదు. సజీవ దేవుని కుమారుడమైన క్రీస్తు. క్రీస్తు అన్నది దానికి చాలా లోతుగా వెళ్ళొచ్చు. సజీవ దేవుడు, ఆయన గురించి ఇంకా లోతుగా వెళ్ళొచ్చు, చాలా ఉంది. కానీ తర్వాత క్రీస్తు ప్రభు అంటున్నాడు, ఓ పేతురు, ఇది నీ రక్త మాంసాలు కాదు చెప్పింది, పరలోకమందు నా తండ్రే ఈ మాటలు నీ ద్వారా చెప్పించాడు అని క్రీస్తు ప్రభు చెప్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. డిసెంబర్ 30వ తారీఖున శ్రీకాకుళం మేత్రాసన బెన్నడగూడ ట్రైబల్ విలేజ్ నందు గురువుల నిలయాన్ని ఆశీర్వదించి ప్రతిష్ఠించారు బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు. కొండపై పునీత జోజప్ప గారి పేరిట నిర్మితమైనటువంటి దేవాలయం పక్కనే ఈ నిర్మితమైనటువంటి గురు నిలయాన్ని ఆశీర్వదిస్తూ, ఇక్కడ సేవ చేసే గురువులకు ఇది ఆశ్రయంగా ఉంటుంది అని, మరింత విస్తృతంగా విశ్వాసం వ్యాపించడానికి కారణమవుతుందని బిషప్ గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మోన్సిన్యూర్ దూసి దేవరాజ్ మరియు పలువురు గురువులు పాల్గొన్నారు. విచారణకర్తలు వచ్చినటువంటి గురువులకు, విశ్వాసులకు ధన్యవాదాలు తెలియజేశారు. వందలాదిగా ప్రజలు పాలు పంచుకుని ఈ కార్యక్రమం ప్రేమ విందుతో ఘనంగా ముగిసింది. నీ యొక్క ఆశీర్వాదాన్ని పొంది, నీ యొక్క దీవెనను పొందేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేశావు తండ్రి అని మొట్టమొదటిగా దేవునికి మనము కృతజ్ఞతలు తెలియజేయాలి. అందుకనే క్రిస్మస్ పండుగలో మరీ ముఖ్యంగా ఈ వేళ, ఈ యొక్క శుభవేళ, యేసు ప్రభు యొక్క నీ కుమారుని జననం ద్వారా మీకు నీతోనూ మా సహోదరి సహోదరులతోనూ సఖ్యతను దర్శించింది. ఏదో ఒక రూపాన దాన్ని కార్యరూపం దాల్చుతాడు. మనం నమ్ముకున్న దేవుడు ఆరోగ్యము అతడు మాకు సదా పాత్రుడను చేయునుగా మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. జనవరి 21 నుండి జనవరి 30 వరకు అంగరంగ వైభవంగా జరగనున్న శ్రీకాకుళం మేత్రాసన మరియగిరిమాత మహోత్సవాలు. జనవరి 21 సాయంత్రం 4:30 గంటలకు జపమాల, పతాక ఆవిష్కరణతో మొదలయ్యే ఈ కార్యక్రమం 7 రోజుల పాటు నవదిన ప్రార్థనలో భాగంగా ప్రతిరోజు దివ్య పూజా బలి, జపమాలలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. 28వ తారీఖున డీకన్ సుధీర్ గారి గురు పట్టాభిషేక మహోత్సవము, 29వ తారీఖున బ్రదర్ ప్రభుదాస్ వారి యొక్క డీకన్ పట్టాభిషేకము, 30వ తారీఖున క్రైస్తవుల సహాయమాత శ్రీకాకుళం మేత్రాసన పాలకి యొక్క మహోత్సవ దివ్య బలి పూజ పలువురు మేత్రానులచే ఘనంగా జరగనుంది. కావున బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమపూర్వకంగా ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుని దీవెనలు, మరియ తల్లి యొక్క ప్రార్థనా సహాయాన్ని పొందుకోమని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. మీరు ఈ కార్యక్రమాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ వీక్షించాలని ఈ మీడియా సంస్థ ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వచ్చే వారం మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్.